హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ కాంట్రాక్టర్లు భారీ స్థాయిలో ఘర్షణ నిర్వహించారు. ప్రభుత్వ పనుల టెండర్లలో చట్టబద్ధంగా తమకు దక్కాల్సిన 42% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కాంట్రాక్టర్లు ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మహాధర్నాకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ కాంట్రాక్టర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బీసీ కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని కోరారు. తమ హక్కులను అమలు చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కాంట్రాక్టర్లు అందరం కూడా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డిపార్ట్మెంట్లలో మా కాంట్రాక్టర్లు అందరం కూడా సివిల్ వర్కులు చేయడం జరుగుతుంది. ఆ సివిల్ వర్క్లకు సంబంధించిన టెండర్లలో బీసీలకు తగిన రిజర్వేషన్ కోసం అనేది ఈ ధర్నా అనేది చేయడం జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ఇది 3rd పాయింట్ లేక పెట్టించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తే కేవలం ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్లకే కాకుండా చదువుకున్న బీసీ నిరుద్యోగులకు కూడా ఎంతో ఉపాధి దొరికే మార్గం అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం బీసీ కాంట్రాక్టర్లను కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్కి నాంది పలికినాం. దీనికి తీన్మార్ మల్లన్న గారు కూడా మాకు మద్దతు తెలుపుతూ ఈరోజు తీన్మార్ మల్లన్న గారు కూడా రావడం జరుగుతున్నది. కాబట్టి ఇంకా భారీ ఎత్తున మా బీసీ కాంట్రాక్టర్లు కూడా అందరు రావడం జరుగుతుంది.